నేను నా పేరు కొండపల్లి నాగేశ్వరరావు, అడ్వకేట్ ఖమ్మం. బిగ్ బాస్ గురించి చెప్తున్నాను. అఖిల్, నువ్వు గార్డెన్లోకి పోయి ఒక మహత్తరమైన శక్తి రూపం నీకు ఉన్నదని చెప్పి గమనించగలవు. లాస్య, అఖిల్ తోడుగా నువ్వు వెళ్ళవలేను. అమ్మ రాజశేఖర్, నువ్వు కూడా గార్డెన్లోకి పోయి ఒక డ్యాన్స్ ప్రోగ్రాన్ని నువ్వు కండక్ట్ చేయాలని బిగ్ బాస్ కోరుతున్నాడు. దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఈ బిగ్ బాస్ను అందరూ చూస్తున్నారు. తెలుగు ఉచ్చారణ మీరు పాటించాలని ఈ బిగ్ బాస్ ఆదేశిస్తున్నాడు. ఎంతసేపటికి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. మంది తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం. బిగ్ బాస్ అనేది తెలుగు ఉచ్చారణతో నిండినది కాబట్టి మీరు కూడా తెలుగులో మాట్లాడి ఈ బిగ్ బాస్ని ఆనందింపచేస్తారని అనుకుంటున్నాను. గంగవ్వ, నువ్వు సరిగా ఆడటం లేదు. ఈ వారంలో నువ్వు సరిగా ఆడి ఒక మహోన్నతమైన శిఖరాన్ని నువ్వు అధిరోహించాలని ఈ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. వెలుగు కాంతి రేఖలో బిగ్ బాస్ ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈర్ష్యాద్వేషాలు విడనాడి ఆనంద రోడికల్లో అభినందనమాల కురిపించాలని ఈ బిగ్ బాస్ మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అఖిల్, నువ్వు కూడా శ్రద్ధతో ఆడి ఈ బిగ్ బాస్ యొక్క ఆనందాన్ని కూడా నువ్వు సవిచూస్తావని అనుకుంటున్నాను. ప్రతి సభ్యుడు కూడా తెలుగు ఉచ్చారణతోటి, తెలుగు పదాలతోటే మాట్లాడాలి. ఆటలు పాటలతోటే ఈ బిగ్ బాస్ ఉత్తేజపరచాలి. అంతేకాని ఈర్ష్యాద్వేషాలతోటి, కొట్లాటతోటి కాలయాపన చేయకుండా పోటీ ప్రపంచంలోగా ఉండాలని ఈ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ బిగ్ బాస్ని ఒక మహత్తరమైన శక్తి రూపంగా నిలుస్తారని అనుకుంటూ నేను కోరుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ చెప్పేది ఆఖరి నిమిషంలో కూడా గెలుపు ఓటములు సహజం, కానీ మానవతీ విలువలు గొప్పవని, మానవ సంబంధాలు గొప్పవని, ప్రతివాడు కూడా మనమందరం ఒక్కటే అనే భావనతోటి ఈ బిగ్ బాస్లో కొనసాగాలని, కులాలు లేని, మతాలు లేని, భాషలు లేని, ప్రాంతాలు లేని ఒక మహత్తరమైన శక్తి రూపంగా ఈ బిగ్ బాస్ మీకు ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకొని మనమందరం ఒక్కటే అనే భావనతోటి మీరు ఆడాలని, ఆనందింపజేస్తారని ఈ బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. జై హింద్, జై భారతదేశం, జై తెలుగుదేశం, తెలుగు తేజం. బిగ్ బాస్.